ఓలమ్మ జ్వరం వచ్చేస్తుంది. ఏటమ్మా దగ్గు, ఏటమ్మా కాలు రావడం లేదు, గొంతు ఎండిపోతుంది. మరి జడ్డా జడ్డా నోరు ఎండిపోతాను, కొంచెం నీరు ఇస్తావా? మరి నాయన నీరు నీరా, ఓలమ్మ నీరు నాకొద్దు, నీరు నాకొద్దు, నాకొద్దు నీరు, ఓలమ్మ నాకొద్దు, నాకొద్దు, నాకొద్దైనా నాకొద్దు, నాకొద్దు. అవునాయన ఫోన్ చేస్తారు. హలో మహేశా, ఓ మహేష్ కొడుక, దేశానికి వెళ్ళినావు, మారు ఫోన్ లేదు, ఎవరు ఉన్నావు నాయన? ఏంటి నాయన కంపెనీ తీసినారా? ఏంటి ఉద్యోగం తీసేసినారా? ఏంటైనా వచ్చేస్తావా? ఎవరైనా బతుకు లేదా? నా పరిస్థితి ఏడుతో నాయన, నీ ఆయన పట్టించుకోవడం లేదు. ఆ జడ్డోడా ఈదులు నడుతారని అన్నాడు, ఊరంతా నాకు తిడుతున్నారు నాయన. నా పరిస్థితి అంటావా? మొన్న బేబులు నెల రోజుల క్రితం కలిసేసాయి. నేనా ఏంటనైనా వ్యాక్సిన్ అంటావా? ఆ వ్యాక్సిన్ నేను వేసుకోలేదు నాయన, నాకు తెలియదు కదా. ఏంటనైనా ఏంటి జబ్బు వచ్చేసింది అంటావా? ఏంటి లక్షణాలన్నీ ర్యాబిస్ లక్షణాలా? అంటే అలాగే అవుతుంది నాయన. ఏంటి తలనొప్పి వచ్చేద్దా? ఏంటి దగ్గు వచ్చేద్దా? ఏంటి ఎక్కడ వచ్చేసినట్టు అయిపోద్దా? ఏంటి వాంతులు అయిపోతాయా? చచ్చిపోతున్నా నాయన. ఏంటనైనా నా కోసం వచ్చేస్తావా? ఏంటనైనా నా కోసం వచ్చేస్తావా? నేను మరి బతకనంతావా? నేను ముదిరిపోయింది అంటావా? అమ్మ నాయన వచ్చేస్తావా? సాయంత్రం బయటకు వచ్చేస్తావా నాయన? సాయంత్రం బయటకు వచ్చేస్తావా? అమ్మ కొడుకు, నా కొడుకు చచ్చిపోతున్నా నాయన, చచ్చిపోతున్నా, 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 నేను చచ్చిపోతున్నా. ఈ బతుకులేటమ్మా, దేవుడేటమ్మా, నాకిలాంటి బతికిచ్చినాడేటమ్మా. మొగుడు చూసి తాగిపోతే చిన్న కొడుకు ఉద్యోగం పోయిందే, పెద్ద కొడుకు చెట్టోడే నాకు ఈ ర్యాబీ జాబ్ పెట్టు. ఆ ఈది పొక్కలేటమ్మా, అలా వదిలేసినారు అమ్మా. గవర్నమెంట్ బాబులు కొంచెం న్యాయమైన చేయండమ్మా, వ్యాక్సినేషన్ వేయించండమ్మా, ఒక్కరికి టీకాలు వేయించండమ్మా, ప్రాణాలు రక్షించండమ్మా.